నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీకృష్ణ. నాకు ఈరోజైతే హెల్త్ అస్సలు బాగాలేదు, ఒక 2 రోజుల నుంచి. అండ్ నిన్న నైట్ అయితే చాలా సివియర్లీ సఫర్ అయ్యి ఈరోజు ఎమర్జెన్సీకి వెళ్ళాల్సి వచ్చింది. ఆఫ్టర్ టేకింగ్ సమ్ మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ ఐమ్ ఫీలింగ్ లిటిల్ బెటర్. సో ఫైనల్గా రోజు ఎలా అంటే ఇదిగో ఈరోజు మా కృష్ణయ్య గుడిలో కూర్చుంటే మీకు ఒక చిన్న మాట చెప్పాలనిపించింది. ఈ షిరిడి సాయిబాబా కొంతమంది ఫేక్ భక్తులు, ప్రవోక్డ్ పీపుల్ మా షిరిడి సాయిబాబానికి మంచి శిక్ష వేశాడు, శిక్షిస్తున్నాడు అంటే సాయిబాబా ఏమన్నా సైకోనా? ఇఫ్ సో మీరు మీ దేవుడు సైకో లేకపోతే ఒక డిమాన్ అని మీరు యాక్సెప్ట్ చేసినట్లే. మా కృష్ణుడు అయితే సైకో కాదు. ఇఫ్ సాయిబాబా పనిషెస్ మీ, మై కృష్ణ విల్ ప్రొటెక్ట్ మీ. దిస్ ఈజ్ మై ఆన్సర్. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, షిరిడీలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఇప్పుడు కాదు, డిసెంబర్ 9వ తారీఖు అనమాట. ఇప్పుడు నోటీసులు పంపించడం జరిగింది. ఇన్స్పెక్టర్ వాళ్ళంతా హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో కొంతమంది నోటీసులు ఇవ్వడానికి, కర్ణాటకలో నోటీసులు ఇవ్వడానికి, తమిళనాడులో నోటీసులు ఇవ్వడానికి ఇంతమంది మాట్లాడారు. అన్ని చోట్లకి వాళ్ళు తిరుగుతున్నారంట. చాలా మంచిగా మాట్లాడారు. విషయం ఏం చెప్పారంటే, మీరు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ వాట్ హీ సెడ్. నాకు వచ్చిన కొంచెం హిందీ. आप हिंदू धर्म के लिए लड़ रहा है, मैं कौन हूँ, मैं भी हिंदू. నేనేమన్నా అంటే, మీరు పోలీస్ అంటే దట్ ఈస్ ప్రొఫెషన్, బట్ వీఆర్ ఆల్సో హిందూ. యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్, నథింగ్ రాంగ్. ఇట్ ఈస్ ఎ నాలెడ్జ్ షేరింగ్ థింగ్. మీకు తెలిసింది, మీరు విన్నది, మీరు చదివింది మీరు ప్రజలకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అది నచ్చని కొంతమంది ఉంటారు. అంటే మరి సాయిబాబా భక్తులు వాళ్ళు హిందువులు అయితే మా మీద కేసులు ఎందుకు పెడతారు వెన్ వీఆర్ డూయింగ్ గుడ్ అంటే? సాయిబాబా భక్తులు పెట్టారని ఎందుకు అనుకోవాలి? హూ ఈజ్ రన్నింగ్ ఆర్గనైజేషన్, వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ట్రస్ట్ని బేస్ చేసుకొని పాలిటీషియన్స్ ఉంటారు. ఆ పాలిటీషియన్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. సో దోస్ పాలిటీషియన్స్ ఇన్ఫ్లుయెన్స్తో చేస్తూ ఉంటారు. యా, మేబీ దట్స్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ అంతా లాభం కోసం, అంతా ఆదాయం కోసం జరిగేటటువంటి పోరాటం. చిన్నప్పటి నుంచి మా అమ్మేమో దేశం, ధర్మం, మంచితనం, మానవత్వం అని నేర్పించింది. ఇప్పుడు అమ్మకు కూడా వయసు అయిపోతుంది కదా. అండ్ ఇప్పుడు నాకున్న హెల్త్, నేను సొసైటీ గురించి ఆలోచించి నేను వీడియోలు చేసే దాని గురించి నేను పెట్టే సమయం నా ఆరోగ్యం మీద నేను పెట్టుకుంటే నిజంగా నా హెల్త్ ఇంత వీక్ అయ్యేది కాదు. డెఫినెట్లీ పొద్దున్న లేచి ఆ వీడియో ఈ వీడియో చూసి అయ్యో ఇలా జరిగింది అలా జరిగింది అని, లేకపోతే కొంతమంది నాకు వాట్సాప్ పంపిస్తారు, అవి చూసి వాటి మీద రెస్పాండ్ అయ్యే సమయం నిజంగా ఇఫ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్, మై డైట్, నా లైఫ్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈరోజు లిటరలీ హాస్పిటల్కి వెళ్తే అమ్మ ఫ్రెండ్ కరెక్ట్గా సెలైన్ పెట్టింటే ఎక్కడికి కదలలేని సిచ్యువేషన్ చూసి దే టుక్ బిగ్ క్లాస్. నీకెందుకు, నీ లైఫ్ చూసుకోక హ్యాపీగా బతక, హ్యాపీగా తినక, ఎందుకు ఈ టెన్షన్స్? ఉన్న మైగ్రేన్ హెడేక్, ఉన్న హెల్త్ ఇష్యూస్ సరిపోవా? ఉన్న టెన్షన్స్ సరిపోక నీ కెరియర్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోకుండా ఎవడెక్కడ పోతే నీకెందుకు, ఎవడెక్కడ వస్తే నీకెందుకు, ఎవడే దేవుణ్ణి మొక్కుకుంటే నీకెందుకు? పోనీ సమాజంలో ఎట్లా నాశనం అయిపోతే అట్లా నాశనం అయిపోతుంటారని. ఐ వాజ్ ఫైటింగ్ విత్ మై మామ్ హాస్పిటల్లో. చిన్నప్పటి నుంచి దేశం, ధర్మం, మంచితనం, మానవత్వం నీ దగ్గర లేకపోయినా పక్కోడికి అడుక్కొనైనా తీసుకొచ్చి పెట్టని నేర్పించి ఇప్పుడు సడన్లీ మారమండి అంటే ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఇప్పుడు రోజులన్నీ మారిపోయాయి, ఒకప్పటిలాగా ఇప్పుడు లేవు అని చెప్పేసి దాన్ని అమ్మ చెప్తూ ఉంటే, యాక్చువల్లీ వీళ్ళు కూడా కేసులు పెట్టేది ఎందుకో తెలుసా? లాయర్ని పెట్టుకోవాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, డబ్బులు ఖర్చు, బ్రెయిన్ స్ట్రెస్, ఇదంతా ఎందుకు వచ్చినా గొడవ వదిలేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. అమ్మయ్య హ్యాపీగా వీళ్ళు అన్నిటిని విత్డ్రా అయిపోయేసేసి పోరాటం మధ్యలో ఆపేస్తారు. అప్పుడు మనం మంచిగా బతికేయచ్చు అని ఈ స్వార్థపరులు కేసులు పెడుతూ ఉంటారనమాట. కరెక్టే, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం అన్నది చాలామంది చేస్తూ ఉంటారు. ఇక నిండా మునిగెక్కినాక అసలెందుకు అనుకునే నాలాంటి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. జీవితంలో నా మీద ఫైల్ అయిన 5వ ఎఫ్ఐఆర్ ఇది.
సంవత్సరానికి ఒకటి చొప్పున 3 కేసులు కొట్టేశారు. 2 సాయిబాబా కేసులు ఉన్నాయి. యాక్చువల్లీ ఒక చోట ఒక విషయం మీద కేసు ఫైల్ అయితే ఇంకొక చోట అదే విషయం మీద కేసు ఫైల్ అయినా కూడా అది కన్సిడరేషన్లోకి రాదు. హైదరాబాద్లో ఒకటైంది, షిర్డీలో ఒకటైంది. ఏది ముందు అయితే కనుక ఆ రెండోది కన్సిడరేషన్లోకి రాదన్నమాట. అది చూసుకోవాలి మనం. ఇక ఏముంది, మళ్ళీ లాయర్లను పెట్టుకోవాలి అంతే కదా. మీకు చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు. హేటర్స్ ఎలాగో హేట్ చేస్తూ ఉంటారు. నా హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేసుకుంటా. నేను వదిలేస్తా అని చాలామంది అనుకుంటారు. యాక్చువల్లీ సాయిబాబా విషయం డ్రాగ్ చేయకూడదు, వదిలేయాలని అనుకున్నా. కావాలని కెలికి వీళ్ళే డ్రాగ్ చేయిస్తున్నారు. ఇప్పటికీ చెప్తున్నా, నేను ధర్మం కోసం నిలబడ్డా, మంచితనం కోసం నిలబడ్డా, సమాజం బాగుండాలని నిలబడ్డా. ధర్మం మొదట ఓడిపోయినట్లు కనిపించవచ్చు, వీక్గా అనిపించవచ్చు, చాలామంది శత్రువులు కూడా ఏర్పడవచ్చు. కౌరవులు 100 మందిని వేసుకొని బలంగా కనిపించవచ్చు. పాండవులు 5 మందే కదా, చాలా వీక్గా అనిపించవచ్చు. ధర్మం ఎప్పటికైనా గెలుస్తుంది. నాకు వచ్చే హెల్త్ ఇష్యూస్ చూసి చాలామంది మా దేవుడు నీకు మంచిగా చేశాడులే అంటే, అరే వాళ్ళని దేవుడు అనరా, సైకోలు అంటారు, సైకోపాత్స్ అంటారు. అర్థమవుతుందా? నేనేం చెప్పినా మీకు బాగా అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ ఫ్రెండ్స్.